చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు ఈ రాత్రి నేను చూపిస్తున్నాను. జాగ్రత్తగా విందాం. ఎందుకంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుని ప్రేమ ఎవరి యొద్దకు వెళ్తుంది, దేవుని ప్రేమ ఎవరిని లేవనెత్తుతుంది. చూడండి, నువ్వు ఎలాంటి కండిషన్లో ఉన్నా, మనుషుల చేత తృణీకరించబడినా, ఒకవేళ వెలివేయబడిన అనుభవములున్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను నీ మీద కనికరం చూపే దేవుడు, నీ మీద ప్రేమతో నిన్ను హత్తుకునే దేవుడు. బైబిల్ గ్రంథంలో చూడండి, ఒకసారి మెఫీబోషెత్ అనే వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాడు. అతని జీవితం కుంటి జీవితం అండి. అతనికి అందరూ చనిపోయారు. రక్త సంబంధికులు, తల్లిదండ్రులు, తాతలు, బంధువులు, ప్రియులు, ఆప్తులు అందరూ చనిపోయారు. అతనికి 2 కాళ్ళు లేవు, కుంటివాడు. అతను లోదేబారులో ఒక కుంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు రాజభవనంలో ఉన్నాడు, ఒకప్పుడు మంచి హోదాలో ఉన్నాడు. అతని స్థితి ఎలా ఉందంటే, తన తాత తండ్రి ఉన్నప్పుడు చిన్ని వయసులో చాలా అందమైన భవనం, ఎంతోమంది అతని క్రింద పనివారు, ఎంతో ఆస్తి అంతస్తు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తన తాత చేసిన పొరపాటును బట్టి దేవుని కృపను పోగొట్టుకోవటం, ఆ సౌలు చేసిన పొరపాటు ద్వారా ఆ యొక్క యోనాతాను కుటుంబము, ఆ యొక్క మెఫీబోషెత్, యోనాతాను కుమారుడి మెఫీబోషెత్, ఈ కుటుంబ వంశపారంపర్యంగా శాపము, శత్రువు దావీదు తరుముతుండగా అందరూ కూడా ఆ దినాల్లో చెదిరిపోతారు. ఈ మెఫీబోషెత్ని ఎత్తుకొని ఇతని పేరు మొదటిగా 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆ యొక్క దావీదు యొక్క రాజ్యం తరుముతూ ఉన్నప్పుడు, ఈ మెఫీబోషెత్ 5 సంవత్సరాల కుమారుడు. ఇతని మొదటి పేరు మొరీబేలు, అంటే అతడు అన్య దేవతలకి శత్రువు. అతని పేరుకి అర్థం. అతన్ని ఎత్తుకొని పరిగెత్తుతూ ఉంటుంది దాది. వెళ్తూ ఉండగా ఆమె కింద పడిపోతే, ఆ చిన్న కుమారుడు కింద పడిపోయినప్పుడు 2 కాళ్ళు విరిగిపోతాయి. ఆ 2 కాళ్ళు విరిగిపోయిన ఆ చంటి బిడ్డను తీసుకొని వెనక శత్రు సైన్యం వస్తున్నప్పుడు ఆ లోదేబార్ దగ్గరికి పారిపోతుంది. 2 కాళ్ళు విరిగిపోయిన స్థితి, పేదరికం, నానేవారు లేరు. ఆ యొక్క లోదేబార్లో భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అతని జీవితానికి ఆదరణ లేదు, నెమ్మది లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎవరిని దేవుడు వెతుకుతాడు, ఎవరి మీద కృప చూపుతాడు, ఎవరి యొద్దకు తన ప్రేమను పంపుతాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీ జీవితం కూడా చితికిపోయిందా? పితరులు చేసిన పొరపాట్లను బట్టి నీ మీద కూడా శాపం వెంటాడుతుందా? నీ పితరులు చేసినటువంటి బంధకాలను బట్టి నీ కుటుంబంలో శాపం అనే కాడి క్రింద ఉన్నావా? ఎందుకంటే ఏ పాపము తెరవని పసివాడు తన తాత చేసిన పొరపాటును బట్టి, తన తండ్రి కూడా ఏ పొరపాటు చేయలేదండి, కానీ 2 కాళ్ళు పోగొట్టుకొని లోదేబార్లో ఏ అనుభవం లేకుండా అలా బ్రతుకుతూ ఉన్నాడు. చూడండి, మెఫీబోషెత్ మాటకి అర్థం సిగ్గుకరం, అంటే తన బ్రతుకుకి పేరుకు తగినట్టు బ్రతుకుతున్నాడు. నానేవారు లేరు. ఏదో చిన్న ద్రాక్ష తోటలో సంపాదించిన ఆ కొద్ది సంపాదనలో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ తన ఉనికి దావీదుకి తెలిసినా చంపేస్తాడేమో అనే భయం. తనకంటూ ఎవరు లేరు. రాజరికం అనుభవించాల్సిన వాడు, గొప్ప స్థితిలో ఉండవలసిన వాడు, తన వారు చేసిన పొరపాటును బట్టి ఏమీ లేని స్థితిలో ఆ లోదేబార్లో బ్రతుకుతున్నాడండి. కానీ ఈ రాత్రి నా దేవుని బిడ్డ, లోతు వలె నువ్వు అలా ఉన్నావా? ఈ మెఫీబోషెత్ వలె నీ బ్రతుకు ఎవ్వరు ప్రేమించిన స్థితిలో ఉందా? అన్ని విషయాల్లో వెలివేయబడిన స్థితిలో ఉందా? నీకంటూ నానేవారు ఎవరు కూడా లేరా? నీతో మాట్లాడేవారు, నిన్ను ప్రేమించేవారు, నేను హక్కుని చేర్చుకునేవారు, నీ మీద దయ చూపేవారు లేరా? చూడండి, అలాంటి స్థితిలో మెఫీబోషెత్ కుంటివాడిగా బ్రతుకుతున్నప్పుడు దావీదు కబురు చేస్తాడు. యోనాతానుని బట్టి నేను ఒక ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఎవరైనా ఉన్నారా అని వాకప్ చేసినప్పుడు అప్పుడు చెప్తారు, లోదేబార్లో మెఫీబోషెత్ అనే ఒక కుంటి వ్యక్తి ఉన్నాడు. అతడు యోనాతాను కుమారుడు. అతను చాలా కుంటివాడు, పేదవాడు. అక్కడ ఉన్నాడు అన్నప్పుడు దావీదు సైనికులు పంపుతాడండి. దావీదు సైనికులు పంపినప్పుడు భయపడుతుంటాడు మెఫీబోషెత్. ఎందుకంటే చంపేస్తాడేమో, ఎందుకంటే నా తాత చేసిన పొరపాటు నా తండ్రి మీదకి వచ్చింది, నాకు కూడా ఎలాంటి విలువ లేదు, నాకు కూడా ఏమవుతుందో అనే భయం, నా బ్రతుకు పేరుకు తగిన సిగ్గుగా ఈ కుంటివాడిని నేను కూడా వివాహం చేసుకున్న ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, మరలా నన్ను కూడా చంపేస్తే నా బ్రతుకు ఏమైపోతుంది? రాజు రమ్మంటున్నాడంట దావీదు, ఏమవుతుందో అనే భయం. ఈ రాత్రి దేవుని బిడ్డ, నిజంగా నిన్ను పిలిచే రాజు ఎటువంటి దేవుడో ఈ రాత్రి నీకు నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్థలంలోకి వచ్చిన నువ్వు
ఎవరి పిలుపు అందుకోలేకుండా, ఎవరి ప్రేమను నోచుకోలేకుండా, ఒకవేళ నీ జీవితం పాపానికి బానిసైపోయి లోతు కుటుంబం లెక్క, ఒకవేళ లోదేబార్లో మెఫీబోషెతు లెక్క నీ బ్రతుకున్నట్లయితే ఈ రాత్రి ప్రేమాస్వరూపైన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. విలువలేని నీకు విలువివ్వాలని ఆయన చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే దావీదు తన సైనికుని మెఫీబోషెతు దగ్గరికి పంపించాడో, మెఫీబోషెతుని తీసుకొని రాజనగర్కి వస్తారండి. రాజనగర్కి ఎప్పుడైతే తీసుకొని వస్తారో ఈయన భయపడిపోతుంటాడు. ఎందుకంటే రాజు పిలిచాడే, ఇక నాకు అయిపోయింది నా బ్రతుకు, ఈరోజు వరకు కుంటివాడుగా ఎక్కడో బ్రతుకుతున్నానే బ్రతుకుందని, కానీ నా జీవితం అయిపోతుంది. ఎందుకంటే నా తాత చేసిన పొరపాటు నా మీదకి వస్తుందేమోనని వణుకుతూ భయముతో దావీదు ఎదుటికొచ్చాడు. దావీదు అంటున్నాడు, మెఫీబోషెత్, నువ్వు భయపడిన అవసరం లేదు, ఈ రోజు నుంచి నాతో పాటు నా బల్ల మీద నువ్వు భోజనం చేయబోతున్నావు. ఎంత ప్రేమ అండి దావీదులో! నిజంగా దేవుని ప్రేమ చూడండి. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నీతో కలిసి భోజనం చేయటానికి, నీతో కలిసి సహవాసం చేయటానికి, నీతో కలిసి మాట్లాడడానికి మనుషులు స్టేటస్ చూస్తారు, డబ్బు చూస్తారు, హోదా చూస్తారు, ఉద్యోగము, పలుకుబడి, అందము, చందము ఇవన్నీ చూస్తారు. కానీ దేవుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఆయన సింహాసనముతో పాటు కూర్చోబెట్టే ప్రేమనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. దేవుని బిడ్డ, చదువెంత చదువుకున్నావు, నీకెంత అందం ఉంది, నీ వెనక ఎంత ప్రాపర్టీ ఉంది, నీకెంత ఇది ఉంది అని దేవుడు చూడగానే నువ్వెంత పాపివైనా, ఒకవేళ మెఫీబోషెతు లాంటి కుంటి బ్రతుకు అంటే నీ జీవితం కూడా పాపం అనే కుంటితనంతో బ్రతుకుతున్నా, శాపం అనే కుంటితనంతో బ్రతుకుతున్నా, ఈ రాత్రి నిన్ను కూడా ఆ లోదేబార్ నుంచి ఆ యొక్క రాజగృహంలోకి మెఫీబోషెతుని పిలిచినట్టు ఈ రాత్రి దేవాతి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఎందుకంటే నిన్ను ఎన్నికలేని వ్యక్తివి, నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివి, నీకు అర్హత లేని వ్యక్తివి, నీ జీవితానికి విలువ లేని వ్యక్తివి. ప్రజలు నిన్ను చూస్తే నీకు ఎవరు విలువివ్వరు, కానీ మనుషులు డబ్బును చూసి గర్వపడతారండి. చూడండి, మనుషులు వారి హోదాను చూసి గర్వంగా ఫీల్ అవుతారు. చూడండి, నీ డబ్బు, నీ చదువు, నీ అందం, నీ గర్వం, నీ అహంకారం ఇవన్నీ ఒకరోజు కొట్టివేయబడతాయి. వాటిని బట్టి కాదు, మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది, మా బ్రతుకులో మేము నేర్చుకున్నది ఏంటంటే, మేమేమై ఉన్నామో ఆయన దయ వలనే, మాకున్నవన్నీ ఆయన ఇచ్చిందేనండి. ఈరోజు నీ ఉద్యోగాన్ని బట్టి గర్వపడుతున్నావా? నీ డబ్బును బట్టి గర్వపడుతున్నావా? నీకున్న ఆస్తి చిరాస్తులను బట్టి గర్వపడుతున్నావా? కానీ అది మంచిది కాదు. ఎందుకంటే దేవుడు పెంట కుప్ప మీద నుంచి దీవులను లేవనెత్తుతాడు. దీవులను లేవనెత్తే ప్రేమనే యేసయ్య ప్రేమ. దేవుని బిడ్డలారా, చూడండి, మెఫీబోషెతు ఆ లోదేబార్లో ఉంటే దావీదు తీసుకొస్తున్నాడు అతనిని. నువ్వు నాతో పాటు ఉండాలి, నా భోజనం బల్ల దగ్గర కూర్చొని భోజనం చేయాలి. అంతేకాదు, నీకు నేను మీ యొక్క తండ్రి తాత ఆస్తి అంతా నీకు అప్పచెప్తున్నాను. ఎంత మంచి ప్రేమ అండి! దావీదులో దేవుని ప్రేమ చూశాడు మెఫీబోషెతు. ఈ రాత్రి దావీదు యోనాతానుని బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఎవరైనా ఉన్నారా అని ఎట్లా అడిగాడో, ఈ రాత్రి తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన యేసుక్రీస్తు శిలువ బలియాగాన్ని బట్టి, అయ్యో ఈ లోకంలో నా కుమారుడైన యేసును బట్టి ఎంత పాపంలో కుంటి బ్రతుకుతున్నా నిన్ను రాజగృహంలో తీసుకొని రావాలని ఆశపడుతూ నిన్ను పిలుస్తున్నాడమ్మా దేవుడు. ఎందుకంటే యోనాతాను దావీదుకి మెఫీబోషెతుకి మధ్యలో ఎలా ఉన్నాడో, నీకు నాకు మధ్యలో ప్రభువైన యేసు సిలువలో ఎలాడబడుతూ ఉన్నాడు. నీకు నాకు శిక్ష విధించక ముందు, నిన్ను నన్ను నాశనం చేయకముందు తన ప్రియాతి ప్రియమైన కుమారుడు సిలువలో వేలాడబడుతున్న తన యేసయ్యను చూస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు తండ్రి అయిన దేవుడు, యోనాతానుని బట్టి ఉపకారం చూపటానికి ఎవరైనా ఉన్నారా ఆయన కుటుంబీకులు అని దావీదు అడిగినట్టు, ఈ రాత్రి తండ్రి అయిన దేవుడు నా ప్రియాతి ప్రియమైన, నా కోసం నా మాట విని ప్రజల్లోకి వెళ్ళి రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టిన నా ప్రియకుమారుని యేసును బట్టి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే ఈ రాత్రి ఆ వ్యక్తి నువ్వే. ఎందుకంటే యేసయ్య ప్రాణత్యాగం చేసింది నీకోసం, నా కోసం. యేసయ్య రక్తం కార్చింది నీకోసం, నా కోసం. యేసయ్య సర్వం అర్పించింది నీకోసం, నా కోసం. యేసయ్య మన జీవితాన్ని ఆ తండ్రికి సంబంధం, ఆ బంధాన్ని కలపాలని ఆయన మన జీవితం కోసం త్యాగం చేశాడు. దేవుని బిడ్డలారా, ఎందుకమ్మా నీకు గర్వం? ఎందుకు నీకు అహంకారం? ఏం చూసుకొని ఆ గర్వం నీలో పరిపాలిస్తుంది? అందాన్ని బట్టి గర్వమా?
కొంతమందిని చూస్తూ ఉంటే అర్థమవుతుంటుందండి, గర్వము నాశనానికి నడుపుతుంది. దేవుని బిడ్డలారా, అహంకారము నీ జీవితాన్ని పతనం చేస్తుంది. ఈరోజు నీ ఉద్యోగము ఆస్తి ఉందని గర్వపడుతున్నావేమో, కానీ క్రైస్తవ బిడ్డలకి ఒకటి ఉండాలండి, దీనత్వం ఉండాలి. ఎందుకంటే ఈరోజు నీ మీద నా మీద కృప ఉందంటే అది ప్రియమైన యేసయ్యను బట్టి మాత్రమే. ఈరోజు నీకు నాకు విలువ ఉందంటే యేసయ్యను బట్టి మాత్రమే. ఒకవేళ యేసయ్యకు దూరంగా ఉన్నావా, ఆ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించలేకుండా ఇంకా నీ హృదయంలో పాపంలో ఉన్నావా, మెఫీబోషెతు శారీరక కుంటితనంలో ఉన్నా, నువ్వు ఆత్మీయ కుంటితనంలో ఉన్నావా, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నావా, ఆత్మీయ జీవితం పతనమైన స్థితిలో ఉన్నావా, నువ్వు లోదేబారులో అంటే పాపంలో ఆ జీవితాన్ని సిగ్గుకరమైన జీవితం జీవిస్తున్నావా, శాంతి సమాధానం లేని జీవితాన్ని జీవిస్తున్నావా, పాపానికి బానిసైపోయి ఉన్నావా? ఈ రాత్రి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ పట్టణ ప్రజలారా, నా కుమారుని యేసును బట్టి నేను మీకు ఉపకారం చేయాలని ఆశపడుతున్నాను. నా ప్రియమైన యేసును బట్టి ఈ రాత్రి మీ పాపాలు క్షమించాలని నేను ఆశపడుతున్నాను. నా ప్రియమైన యేసును బట్టి నువ్వెంత పాపివైనా నిన్ను పరలోకములోకి చేర్చాలని నా చేయి చాపి నిన్ను పిలుస్తున్నాను అంటున్నాడు. ఈ రాత్రి మెఫీబోషెతు కానీ పరిగెత్తుకుంటూ ఆ యొక్క కాళ్ళు లేకపోయినా దావీదు చచ్చిన కుక్క వంటి వాడనైనా నా మీద ఎందుకయ్యా ఇంత దయ అంటున్నాడండి మెఫీబోషెతు. నిజమే, చచ్చిన కుక్క లాంటి బ్రతుకు మన బ్రతుకు, విలువలేని బ్రతుకండి, వాల్యూ లేని బ్రతుకు, తగ్గింపు లేని బ్రతుకు, పాపపు బ్రతుకు, రక్తములో పాపములో చీకట్లో బ్రతుకుతున్న బ్రతుకు. అలాంటి బ్రతుకుని వెతుకుంటూ వచ్చింది ఈ లోకానికి వచ్చింది ఎవరంటే యేసయ్య ప్రేమ. నిజమేనండి, దావీదుకి వీరు రక్త సంబంధికులు కాదు, తన తోబుట్టువులు కాదు, శత్రువులు. పోనీ మన రక్త సంబంధికులు మనకి ఏం చేసినా మన వాళ్ళే అని సరిపుచ్చుకునే ఆ యొక్క ఇది కాదు. తరుముతున్న టైంలో శత్రువుగా తనని చిక్కుకొని ఆ యొక్క ఫ్యామిలీ తనని ఎంతగా సౌలు వేదన పెట్టాడో తెలుసు. కానీ ఒకానొక టైంలో చిన్న సహాయం యోనాతాను చేశాడు. దానిని బట్టి దావీదుకి మంచి మనసు. చూడండి, నీ రక్త సంబంధికులకి బంధుమిత్రులకి మరి ఏం చేసినా మనం సహాయం చేస్తాం, బ్లడ్ కాబట్టి. కానీ దేవుని బిడ్డలారా, ఆ బ్లడ్ కోసం కాదు మన జీవితం పరిగెత్తేది. ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఆప్తులు, ప్రియులు మేము కష్టంలో ఉన్నప్పుడు మా చేయి విడిచిపెట్టారండి. ఆ టైంలో మమ్మల్ని యేసయ్య ప్రేమ లేవనెత్తింది. కొన్ని సమయాల్లో అనేక మంది క్రైస్తవులు, దేవుని బిడ్డలు కూడా మమ్మల్ని బలహీనపరిచిన అనుభవాలు ఉన్నాయి. కానీ ఈరోజు దేవుడు మమ్మల్ని లేవనెత్తడానికి, మా జీవితాన్ని ఒక నూతన అనుభవంలోకి ప్రభు నడిపించడానికి మేము ఆయన లోతైన ప్రేమను అనుభవించాం. ఆ తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన యేసయ్య పాదాలు మేము ఎప్పుడైతే పట్టుకున్నామో మమ్మల్ని లేవనెత్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకి ఆ మంచి మనసు ఉండాలండి. అందుకనే దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశం నెరవేర్చేవాడు. దేవుని ప్రేమ దావీదులో ఇమిడి ఉన్న దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలుగా ఈ యొక్క సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, నీలో దేవుని ప్రేమ ఇమిడి ఉండాలి. ఆ ప్రేమ నీలో క్రియారూపకంగా కనబడాలి. ఆ ప్రేమ నీలో నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఆ ప్రేమ నీలో నుంచి ప్రజలకు యేసయ్యను చూపించాలి. అందుకని చెప్తున్నాను, ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఆ కృప దావీదు మీద దేవుని శాశ్వత కృప చూపడానికి కూడా కారణం అదే. చూడండి, తనని మోసం చేసి, తనని అప్పగించి, తనని ఎంతో ఇబ్బంది పెట్టిన మనవనికి ఆస్తి అంతా అప్పచెప్పాడండి. ఈ రాత్రి అది యేసయ్య మనస్సు. దేవుని బిడ్డలారా, అందుకని చెప్తున్నాను, మనం నమ్ముకున్న యేసయ్య కూడా అలాంటి ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నువ్వెంత కోల్పోయావో అంత రెట్టింపు నీకు ఇస్తాడు. నువ్వెక్కడ సాక్ష్యం కోల్పోయావో తిరిగి అద్భుత సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఎప్పుడంటే నువ్వు యేసు యొద్దకు వచ్చినప్పుడు. ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి ఈ రాత్రి మిమ్మల్ని నా యొక్క బిడ్డలుగా నేను స్వీకరిస్తాను. మీరు దేవుని బిడ్డలారా, చాలామందికి ఆశ ఉంది. ప్రభు పేరిట మనవి చేస్తున్నా, ఈ రాత్రి కానీ మీరు యేసయ్య పాదాల చెంతకొస్తే, ఎక్కడ మీ జీవితం పతనమైందో, ఎక్కడ మీరు అవమానపరచబడ్డారో,
ఎక్కడ మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడ మీరు వెలివేయబడ్డారో, ఎక్కడ మీ బ్రతుకుని సాక్ష్యం కోల్పోయారో అక్కడే దేవుడు లేవనెత్తబోతున్నాడు. చూడండి, చిన్నప్పుడు రాజగృహంలో అదంతా తిరిగి చూశాడు, కానీ ఇప్పుడు తిరిగి చూసేటువంటి ఏ యోగ్యత ఆ కుంటి వ్యక్తికి లేదు. అతనిని ప్రక్కన కూర్చోబెడితే రాజుకి ఎంత అవమానం, కానీ ఆ ప్రేమ అవమానించే ప్రేమ కాదు, ఆ ప్రేమ నెట్టివేసే ప్రేమ కాదు. కుంటి వ్యక్తిని తనతో పాటు కూర్చోబెట్టి భోజనం చేపించే ప్రేమనే దావీదులో ఉన్న దేవుని ప్రేమ. అదే ప్రేమ యేసయ్య ప్రేమ. దేవుని బిడ్డలారా, నిన్ను వెలేసే ప్రేమ కాదు, తృణీకరించే ప్రేమ కాదు, పక్కకు పెట్టే ప్రేమ కాదు, అవమానపరిచే ప్రేమ కాదు. నువ్వెక్కడున్నా నువ్వు నా బిడ్డవి అని ఆయన ప్రక్కలో చేర్చుకొని నిన్ను లేవనెత్తే ప్రేమనే నా యేసు.